ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులాభారం తర్వాత మహేంద్ర గాండేవాన్ని విడవాలి అని వంశాచారులు చెబుతారు. చూడండమ్మా, మహేంద్ర గాండేవాన్ని ఎవరైతే విరుస్తారో అప్పుడే ఆ ఇంటి కోడలుగా ఈ యువరాణి ఆ రాజమణిహారాన్ని తీసుకొని కోడలుగా అడుగుపెడుతుంది అని వంశాచారులు వారు చెబుతారు. ఇక రోజా అరుణ నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉంటారు. తర్వాత మహేంద్ర గాంధీవాన్ని విరవాలి అంటే అరుణే విరవాలి అని రోజు అనుకుంటుంది. అందరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ మహేంద్ర గాంధీవం ఉంటుంది. ఇదేనమ్మా నేను చెప్పిన గాంధీవం గుర్తుకుంది కదా, ఎవరైతే విరుస్తారో ఆ ఇంటి కోడలుగా ఈ యువరాన్ని అడుగు పెడుతుంది అని మరొకసారి వంశాచారులు గుర్తుకు చేస్తారు. నువ్వే కదా విరవాల్సింది, రా వచ్చి మహేంద్ర గాంధీవాన్ని తీసి విరువు అని రమాదేవి చెబుతుంది. అలాగే మా అరుణ్ మహేంద్ర గాంధీ దగ్గరకి వచ్చేసి నిల్చుంటాడు. అయితే అరుణ్ ముందుగా ఒక చేతితో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అది లేపదు. దాంతో రెండు చేతులు బలాన్ని ఉపయోగించి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ మహేంద్ర గాంధీవ ఇంచు కూడా కదలదు. అయ్యో, ఈ అరుణ్ తీయలేకపోతున్నాడే, ఇప్పుడు ఎలా అని అంటే ఈరోజు రాజమణిహారం తీసుకొని కోడలుగా మా అడుగు పెట్టదా అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది. మమ్మీ, నేను ప్రయత్నం చేస్తాను అని ప్రేమ్ అంటాడు. చూడండి అబ్బా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఈ మహేంద్ర గాంధీవాన్ని తీయొచ్చు, విరవచ్చు, అప్పుడు కూడా ఈ అమ్మాయి మీ ఇంటి కోడలుగా అడుగు పెట్టచ్చు అని వంశాచారులు చెబుతారు. అయితే నేను ప్రయత్నిస్తాను అని రమాదేవి అంటుంది. అలా రమాదేవి కూడా మహేంద్ర గాంధీవాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే రమాదేవి వల్ల కూడా కాదు. తర్వాత ప్రేమ్ కూడా చేస్తూ ఉంటా. అయితే వంటి చేత్తోనే ఎత్తుతూ ఉంటా. వీళ్ళని విరవలేకపోతాడు. రమాదేవి అదేంటి వీడు ఎత్తగలిగాడు కానీ విరవలేకపోతున్నాడు అని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ముందు ఎత్తినందుకు సంతోషపడింది కానీ విరవనందుకు బాధపడుతూ ఉంటుంది. అయితే చామంతి అంతకుముందే చిట్టితో మాట్లాడి ఉంటుంది. ఆ మహేంద్ర గాంధీవాన్ని విడవడానికి బలాన్ని కంటే ముందుగా బ్రెయిన్ ఉపయోగించాలి అని చిట్టి చామంతితో చెబితే, అవునా చిట్టి,